నవ్వు ఇది 4 విధాల చేటు అని పెద్దలప్పుడు చెప్పారు. కానీ అదే నవ్వు ఇప్పుడు 100 రకాల మేలు చేస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు. సో ఇప్పుడు పిల్లల్ని నవ్వించండి. మీ దృష్టిలో పిల్లలతో సమయం గడపడం అంటే ఏమిటి? కథలు చెప్పడమా, మంచి చెడులు వివరించడమా, ఆటలు ఆడడమా? వీటితో పాటు పిల్లల్ని నవ్వించడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు లండన్లోని మిడిల్ ఎక్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇంతకాలం హాస్యం అనేది మేధో వికాసానికి ఉపయోగపడే ఓ అదనపు అంశంగానే వినోదంగానే భావిస్తూ వస్తున్నారు. కానీ మెదడు ఎదుగుదలలో అది కీలకమని మా పరిశోధన తేల్చింది అని వివరిస్తున్నారు వాళ్ళు. పుట్టిన పిల్లలు పెరిగే కొద్దీ నవ్వడం కూడా మెదడుకి ఎదుగుదలకి నవ్వుకి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది అంటున్నారు. ఓ పజిల్ చేస్తే మెదడు ఎంత పదునెక్కుతుందో చిన్నారులు పక్కపక్క నవ్వినప్పుడు అంతే చురుగ్గా మారుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. నేర్చుకోవడం, ఎదగడం, కలుపుగోలుగా ఉండడం, ఈ మూడింటిని సాధ్యం చేస్తుందంట హాస్యం. ఓ జోక్ చెప్పగానే దాన్ని అర్థం చేసుకొని నవ్వడం కూడా పిల్లలు నేర్చుకోవాల్సిన స్కిల్ అంట. ఇవన్నీ తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటే ప్రభావం మరింత మురుగ్గా ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన పిల్లల్ని ఆటపాటలతో పాటు వాళ్ళకి నవ్వించడం కూడా చాలా ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే నిజంగా కూడా చాలామంది పిల్లలు 100 మందిలో ఉన్న చాలా మూగిగా ఉంటారు. ఎవరితో కలవరు, ఎవరితో చేస్తారు, ఎవరు జోక్ వేసినా ఏదో నవ్వినట్టుగా ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళు బాగా నవ్వేటట్టు, వాళ్ళకి 10 మందిలో కలిసిపోవాలంటే ఈ నవ్వు చాలా ముఖ్యమని అంటున్నారు లండన్లోని ఒక మిడిల్ ఎక్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని మర్చిపోవద్దు. అలాగే నచ్చితే ఫార్వర్డ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని